తెలంగాణ రక్షణ సేన పార్టీ ముఖ్యనేత చలంగారి అపర్ణ ఆధ్వర్యంలో కొల్చారంలో జెండా ఆవిష్కరించారు. అనంతరం అపర్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి, వ్యవసాయ అభివృద్ది, సముచిత న్యాయం కల్పించాలన్నదే కవితక్క ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అపర్ణతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. కవితక్క నాయకత్వం తెలంగాణ జై కవితక్క జై కవితక్క జై టిఆర్ఎస్ జై టిఆర్ఎస్ జై టిఆర్ఎస్ జై కవితక్క జై కవితక్క జై టిఆర్ఎస్ జై టిఆర్ఎస్ జై టిఆర్ఎస్ ఈరోజు జెండా పండుగ కార్యక్రమం మెదక్ డిస్టిక్లోని నర్సాపూర్ నియోజకవర్గంలోని కుల్చారం మండల హెడ్ క్వార్టర్స్లో ఈరోజు అపర్ణ గారి ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారు, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గణేష్, ఇక్కడికి వచ్చిన మా టీఆర్ఎస్ రాష్ట్ర బాధ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఏదైతే ఒక తెలంగాణ ఆడబిడ్డ పేద మధ్యతరగతి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం అందుబాటు ఉండే విధంగా ఏదైతే పాంచజన్యం సూత్రాన్ని మా అక్క ప్రజల్లోకి తీసుకెళ్తుందో, ఈ మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ప్రతి ఒక్క మెదక్ డిస్టిక్లో కూడా మీ మెదక్ బాధ్యులందరూ కూడా ప్రతి ఒక్క గడపకి పాంచజన్యాన్ని తీసుకుపోయి మెరుగైన విద్య, వైద్యం మా టీఆర్ఎస్ వల్లనే సాధ్యమవుతుందని నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. కంపల్సరీ మెదకే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మా ఆడబిడ్డను మా స్వాగతిస్తారు. మా తెలంగాణ మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా మా కవితక్కను చూడాలనుకుంటాం. కంపల్సరీ ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటున్నాం. నర్సాపూర్ నియోజకవర్గము కొల్చారం మండలం హెడ్ క్వార్టర్ అయిన కొల్చారంలో తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ జరుపుకుంటున్నాము. ఇక్కడ అందరూ మా టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అందరూ ఇక్కడ పాల్గొని ఈ జెండా పండుగను విజయవంతం చేస్తారు. వాళ్ళకందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. పక్క ఒక పాంచజన్యం అనే స్కీమ్ని వెలుగులోకి తీసుకొచ్చారు. దాంట్లో ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతే రాజు, ఉపాధి, సామాజిక న్యాయం అనే 5 అంశాలను తీసుకున్నారు. ఇవన్నీ కూడా పాంచజన్యం అనే స్కీమ్ కింద తీసుకున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకందరూ చాలా ఉపయోగకరము. ప్రజలందరూ కవితక్కను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆమెను మేము ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటాము. మేము కష్టపడి అక్కను మేము ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటాము.